సీతారాముల యొక్క అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని ఆ రామచంద్రుని మనసారా ప్రార్థిస్తూ మామయ్యతో సరదాగా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం రామకథను చెప్పుకుంటున్నాం కదా. రామకథలో భాగంగా వాల్మీకి మహర్షి గురించి, రామాయణంలో కాండాల గురించి, రాముని వంశవృక్షం గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు రాముని యొక్క తాత ముత్తాతల గురించి, వారి చరిత్రల గురించి కొంత చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. రాముని యొక్క వంశీకులందరూ కూడా రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించినటువంటి వారే. అందులో ఉత్తమోత్తములు రాజులు ఎందరో ఉన్నారు. అందులో కొందరి గురించి, కొన్ని ముఖ్య ఘట్టాల గురించి కూలంకుషంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. రామకథ శ్రవణం కానీ, రామకథ పారాయణ కానీ ముక్తికి మార్గం అన్నది ఒక ముని వాక్యం. కాబట్టి ఈ రామకథని అందరూ శ్రద్ధగా ఆలకిస్తారని ఆశిస్తున్నాను. జనసుఖదాయకుడు, రవికుల నాయకుడు, కౌసల్య కిషోరుడు, వసుదేవ నందనుడు, గోపీజన వల్లభుడు, గోలోకవాసుడు అగు శ్రీమన్నారాయణుడు రాజవంశములందు జన్మించును అను వార్త వేదములలో సూచించబడినది. ఈ విషయము తెలిసిన కొందరు ఋషులు భగవద్ దర్శనార్థమై రాజులను చేరినారు. దైవ రాక కోసం తపించారు. అట్టి వారిలో వశిష్ఠుడు, వాసుదేవ మహర్షి, విశ్వామిత్రుడు, గౌతమ, గర్గ, అగస్త్య ఇత్యాది మహర్షులందరూ ఉన్నారు. ఈ మహర్షులకి ఏమీ కొదవలేదు. వీరు త్యాగులు, విరాగులు. అయినా ఈ మునిపుంగవులు రాజుల చెంత ఎందుకు చేరారు? వ్యర్థ ప్రసంగాలు చేసి వారి కానుకలు అందుకోవడానికి కాదు, రాజులు ఇచ్చే తలబారపు బిరుదులు అందుకోవడం కోసం కూడా కాదు. మరి ఎందుకు ఆశ్రయించారు? విశ్వనాథుని దర్శనం కోసం, ధర్మరక్షణ కోసం. ఆనాటి రాజులు కూడా దైవ చింతనాపరులై ప్రజా పరిపాలన తగిన మార్గములో ఋషుల ద్వారా తెలుసుకుని పరిపాలించేవారు. ఆ రోజుల్లో స్వార్థరహితులైనటువంటి ఋషులు, అధికార వాంఛ రహితులైనటువంటి పండితులు రాజులకు సలహాదారులుగా ఉండేవారు. ఆ కారణం చేత ప్రజలకు తిండి తీర్థాదులకు కానీ ఎట్టి కొడతా ఉండకపోయేది. నిత్య కళ్యాణం పచ్చతోరణలా ఉండేవారు. రామచరిత్ర అంటే ఒక వ్యక్తి చరిత్ర కాదండోయ్, విశ్వ చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఇక రఘువంశ చరిత్రలోనికి వెళ్తే పూర్వము కట్వాంగుడనే మహారాజు పరిపాలించుచుండెను. అతడు మహా తేజోవంతుడు, పరాక్రమవంతుడు, దీర్ఘ బాహువులు కలవాడు. అతడికి మహా తేజోవంతుడు, గుణవంతుడు అయిన బాలుడు జన్మించెను. ఆ బాలుడి జన్మ నక్షత్రాన్ని అనుసరించి దిలీపుడు అని నామకరణం చేశారు. దిలీపుడు సకల విద్యలను అభ్యసించుచు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసుకు చేరిన దిలీపుడికి తగు కన్యనిచ్చి వివాహం చేయ నిశ్చయించి మగధ వంశపు యువరాణి అయిన సుదక్షనిచ్చి వివాహం జరిపించెను. సుదీక్ష మహాగుణవంతురాలు, సాధ్వీమణి. పతియే ప్రాణంగా భావించి జీవించుచుండెను. దిలీపుడును మహాగుణవంతుడు. వారిరువురు ఆనందంగా జీవించుచుండిరి. రాజ్య పరిపాలనా విషయంలో తండ్రికి చేదోడు వాదుడుగా ఉండి రాజ్య పరిపాలనా బాధ్యతను నిర్వహించుచుండెను. అది చూసి సంతసించిన తండ్రి ఒక సుముహూర్తమున దిలీపునికి పట్టాభిషేకం గావించి రాజ్య భారాన్ని అప్పగించి అడవులకి ప్రయాణమయ్యెను. ఆనాటి నుంచి దిలీప మహారాజు ప్రజారంజకమైన పాలన గావించుచుండెను. యజ్ఞయాగాదులతో, సకాలంన వర్షాలతో, పాడి పంటలతో ప్రజలు ఏ లోటు లేకుండా ఆనందంగా జీవించుచుండిరి. అన్ని జాతుల వారు కూడాను హాయిగా జీవించుచుండిరి. కానీ మహారాజుకి మాత్రం ఒక చింత మిగిలింది. అది ఏమనగా సంతానం లేకపోవడం. మహారాజుకి వివాహం జరిగి సంవత్సరములు గడిచినా సంతానం కలగలేదు. ఆ ఆలోచనతో మహారాజు ఒకరోజు మహారాణితో కలిసి ఆలోచించి తమకు ఇంతవరకు సంతానం కలగలేదు కావున తమ కులగురువైన వశిష్ఠుల వారి వద్దకు వెళ్లి పరిష్కార మార్గం అడగవలనని నిశ్చయించుకుని రాణి సమేతుడై బయలుదేరి వశిష్ఠ ఆశ్రమం చేరినారు. వారి రాకని గమనించిన వశిష్ఠ మహర్షి మహారాజును సాదరంగా ఆహ్వానించిరి. తదుపరి ఉభయులు కుశల ప్రశ్నలు గావించుకుని ఆసీనులైన తదుపరి వశిష్ఠ మహాముని మహారాజుని వచ్చిన కార్యమేమని ప్రశ్నించగా మహారాజు తన సమస్యను తెలియజేసి పరిష్కారం తెలియమని అర్థించెను. అంతటా వశిష్ఠ మహాముని కొంతసేపు ధ్యానం గావించి తమ దివ్య దృష్టితో జరిగినది గ్రహించి రాజునకి ఈ విధంగా తెలియపరిచెను. రాజా, ఒక దినమున నీవు రాజధానికి వచ్చే సమయమున కామధేనువు కల్పవృక్షం కింద నెమరు వేయుచున్నది. అది గమనించి కూడా నీవు నిర్లక్ష్యము గావించి విషయలోలుడవై రాణి
సంగమునకై తొందరపడుచు రాజభవనం చేరుకుంటివి. అంతట కామధేనువు గోవులను గౌరవించిన ఈ రాజుకి సంతానం కలగకుండుగాక అని శపించెను. ఆ కారణం చేత నీకు సంతానం కలగలేదు అని జరిగినది చెప్పినాడు. అది విన్న దిలీప మహారాజు జరిగిన విషయమును కడు చింతించి పరిష్కారం తెలుపమని కోరగా వశిష్ఠుల వారు గోపూజ గోసేవ చేయమని ఆదేశించినారు. కామధేనువు బిడ్డైన నందినీ దేవి తన అగ్నిహోత్రంగా ఉన్నది కాబట్టి నందినీ గోవుని సేవించమని ఆజ్ఞాపించెను. అట్లనే మహారాజు ఆలస్యం చేయకుండా సతీ సమేతుడై నందిని గోవును పూజించుట ప్రారంభించెను. దిలీప మహారాజు సతీ సమేతుడై గోపూజ నిర్వహించుచు గోవునకు ఎటి ఇబ్బంది లేకుండా సమయమును కావలసినవన్నీ సమకూర్చుచుండెను. అలా జరుగుచుండగా ఒకరోజు నందిని గోవు మేత మేయుచున్న సమయమున ఒక సింహము దానిని తినచూచెను. అది గమనించిన దిలీప మహారాజు సింహముతో పోరాడి ఓడెను. చివరికి గోవు ప్రాణములకు బదులుగా తన ప్రాణములను అర్పింప సిద్ధపడెను. అది గమనించిన సింహము రాజధర్మ నిరతికి సంతసించి గోవును రాజును వదిలి వెళ్ళెను. అంతట నందినీ దేనువు మిక్కిలి ఆనందించి రాజుకు శాప విమోచనం గావించెను. నీకు తక్షణమే సంతానం కలుగుతుంది. మీ వంశముననే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు జన్మించునని తెలియపరిచెను. అది విన్న దిలీప మహారాజు మిక్కిలి సంతసించి రాణి సమేతుడై నందినీ దేనువునకు ప్రదక్షిణ గావించి కృతజ్ఞతలు తెలియజేసి వశిష్ఠుల వారికి నమస్కరించి వారి అనుమతి తీసుకుని రాజ్యానికి తిరిగి వెళ్ళెను. దిలీప మహారాజుకు జన్మించిన సంతానం గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాము. రామకథని శ్రద్ధగా ఆలోచించిన మీ అందరికీ రామచంద్రుల ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.